హాయ్, వెల్కమ్ టు మా ఛానల్ అమ్మమ్మ వంటలండి. ఈరోజు నెయ్యి తీయాలనుకున్నానండి. అయితే మేము ప్రతిరోజు సాయంకాలము 2 లీటర్లు ఆవు పాలు తీసుకుంటామండి. ప్యాకెట్ల పాలు వాడము, ఆవు పాలు తీసుకుంటాము. అయితే సాయంకాలం మాత్రమే తీసుకుంటాం. బాగా కాంచి మీగడ వచ్చేంత వరకు కాంచి చల్లారబెట్టి నైటు ఫ్రిడ్జ్లో పెడతానండి. ఫ్రిడ్జ్లో పెట్టి ఉదయాన్నే లేచి టీ పెట్టుకుంటాము కదా, అంతకుముందు మీగడ మాత్రం పక్కన తీసి పెడతాను ప్రతిరోజు. అలా 10 రోజులు మీగడ ఒక బౌల్ వేసి పెడతానండి. వేసి 10 రోజులకు ఒకసారి ఆ మీగడ తీసి బాగా క్లీన్ చేసి బాగా కడిగి తర్వాత చల్లనీళ్ళు, ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లనీళ్ళు వేసి మిక్సీ కొడతానండి. మిక్సీ కొడితే వెన్న వాటి బయటికి వస్తుంది. ఆ వెన్న తీసి ఆ వెన్నను కూడా 4 సార్లు కడిగి బాగా కాంచుతానండి. కాంచితే మంచి ఒరిజినల్ నెయ్యి వస్తుందండి. మంచి నెయ్యి మన చేయితో మనం తీసుకున్న నెయ్యి తింటా ఉంటే ఆ టేస్టే వేరండి. ఇక్కడ బయట తీసుకున్న నెయ్యి కంటే మన ఇంట్లో కొంచెం మనం కష్టపడినామంటే మన నెయ్యి మనమే తింటామండి. సబ్స్క్రైబ్ చేయండి. నెయ్యి కూడా ఎలా కాంచాలంటే బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా కాంచాలండి నెయ్యి. అలా కాంచిన తర్వాత ఒక 4 తమలపాకులు అందులో వేసినామంటే ఒకవేళ ఏదన్నా స్మెల్ రాకుండా మంచి స్మెల్ వస్తుందండి. మంచి స్మెల్ వచ్చేది గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అలాగే ఉంచాలి. ఇంకా మీరు నెయ్యి కాంచే విధానంలో, వెన్న తీసే విధానంలో మీగడ ఎలా కాంచాలని ఒకవేళ మీరు అడగాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. పెట్టేసి